మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం జోక్యా తాండా గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి డాక్టర్ చందావత్ రమేష్ నాయక్ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఆదేశాలతో జోక్యా తాండా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. జోక్యా తాండా గ్రామ ప్రజలు ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అభ్యసించి ఒక పట్ట పొందాను. దాదాపు 10 సంవత్సరాలు అయింది. దాంతోపాటు ఉన్నత స్థాయికి ఉన్నా కూడా నాకు మా తండకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటివరకు అందలేదు. కాబట్టి నేను 10 సంవత్సరాల నుంచి కీలకమైన పాత్రతో కాంగ్రెస్ పార్టీలో ముందడుగు వేసి కాంగ్రెస్ పార్టీని విజయకేతనం చేపించాను. ఎమ్మెల్యే గారు ప్రతి సమస్యల మీద పోరాడి ఈరోజు తండలో అభివృద్ధి చేయాలని చెప్పేసి తండవాసులకు అండగా ఉండాలని చెప్పేసి నేను ముందుకు రావడం జరిగింది. నాకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ గుర్తించి నాకు ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు టికెట్ ఇచ్చారు. ఇదే విధంగా నేను పేరు పేరున మా సారు ఎమ్మెల్యే గారికి, గౌరవ డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదం తెలుసుకుంటాను. విధంగా తాండా గ్రామ పంచాయతీ మారుమూల ప్రాంతం నుంచి మనకు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు తాండాలను గూడలను గ్రామ పంచాయతీ తీర్చిదిద్దినా కూడా ఈ రోజు సమస్య అట్లే ఉంది. తాండాలో అభివృద్ధి చెందాలంటే చదువుకున్న వ్యక్తిని ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ రోజు అన్ని సమస్యల మీద తండాలో ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న సమస్యలే కాదు, గ్రామ పంచాయతీలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను కూడా నేను ముందుండి నడిపిస్తా అని చెప్పేసి ఒక యువకుడుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన రామచంద్ర నాయక్ సార్కి ఆ పార్టీ తరఫున ప్రజలందరికీ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నాకు ఇచ్చిన